టీజే దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రం గురించి 1-2-3 మాటలతో చెప్తే సరిపోయేలా లేదు. ఎందుకంటే సినిమా టీజర్ మరియు సాంగ్ సృష్టించిన సునామీ అలాంటిది. మరి హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా, అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా డిఎస్పీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. బాహుబలి కన్క్లూజన్ చూడటానికి కారణం ఎవరిని అడిగినా ఒకటే, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? సినిమా భారీతనం గురించి పక్కన పెడితే కట్టప్ప మిగిల్చిన ప్రశ్నకి జవాబు కోసమే చూస్తున్నామని చాలా మంది చెప్పేవారు. ఇక ఇప్పుడు డీజే దువ్వాడ జగన్నాథం సినిమా చూడటానికి చాలా రీజన్స్ ని ప్రేక్షకులకు ఎరగా వేశారు. మొదటి రీజన్, అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ మాటలతో చెప్పలేనిది. ప్రేక్షకులలో యమా క్రేజ్ సంపాదించేశాడు అల్లు అర్జున్ ఒక డాన్స్ తోనే కాదు, పర్ఫార్మెన్స్ పరంగా అందరినీ మెప్పిస్తాడు. డాన్స్, కామెడీ, యాక్షన్ 1-2 కాదు, ప్రతి దాంట్లో నెంబర్ 1 గా నిలుస్తాడు అని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. డీజే అల్లు అర్జున్ పూజారిగా కనిపిస్తూ డాన్ గా సర్ప్రైజ్ చేయనున్నారు. అల్లు అర్జున్ అటు పూజారిగా, ఇటు డాన్ గా మరియు యాక్షన్ తో పాటు కామెడీ మరియు రొమాన్స్ తో ఈ సినిమా ద్వారా మనల్ని అబ్బురపరచనున్నారు. సో అల్లు అర్జున్ కోసం సినిమా తప్పకుండా చూడాల్సిందే. ఇక పూజా హెగ్డే తెలుగుతనం ముట్టుపడే ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు అందమైన కడుబొట్టుతో పాటు సాంప్రదాయంగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ముకుంద ఒక లైలా కోసంలో నటించిన పూజా నేనా అనేలా అందరినీ ఆశ్చర్యపరిచింది. డీజే సాంగ్ లో పూజాని చూసిన వాళ్ళంతా కళ్ళార్పకుండా ఈ అమ్ముడునే చూస్తున్నారు. ప్రతి పాటలో కొత్త తరహాలో కనిపిస్తున్న పూజ కాస్త నాజుక్తనంతో, సెక్సీ ఎక్స్ప్రెషన్స్ తో, తన అందచందాలతో డీజేలో కనువిందు చేసింది. సో ఈ సినిమా చూడటానికి పూజ కూడా గట్టి కారణమనే చెప్పాలి. హరీష్ శంకర్ దర్శకత్వం అంటే వేరే చెప్పాలా? ప్రతి సినిమాను తనదైన శైలిలో తీసి ఆకట్టుకుంటాడు. బన్నీని సరికొత్త తరహాగా ప్రజెంట్ చేస్తున్న హరీష్ శంకర్ ని మెచ్చుకోక తప్పదు. మరి బ్రాహ్మణుల నుండి కాస్త విమర్శలు అందుకున్నా కూడా ధైర్యం విడక తనదైన నేర్పరితనంతో ప్రాబ్లం కి సొల్యూషన్ ఇచ్చాడు. హరీష్ శంకర్ ధైర్యం మరియు నేర్పరితనం కోసం కూడా ఈ సినిమా చూడాల్సిందే. దిల్ రాజు ఎస్విసి బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పట్ల ఆసక్తి పెరగటానికి ముఖ్య కారణం దిల్ రాజు అని చెప్పొచ్చు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన సినిమాలు దాదాపు హిట్ సాధించిన సినిమాలే. 1-2 తప్ప ప్రతి ఒక్క సినిమా సూపర్ హిట్ గా నిలిచినవి. దిల్ రాజు నిర్మాణంలో వచ్చే సినిమాలు పైసా వసూల్ సినిమాలే. సినిమాకి తనేంటో నిరూపించుకుంటున్న దిల్ రాజు కోసం కూడా ఈ సినిమా చూడాల్సిందే. డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ అసలు డిఎస్పీ మ్యూజిక్ అంటే వేరే చెప్పాలా? తన మెస్మరైజింగ్ మ్యూజిక్ తో అందరినీ కట్టిపడేశాడు డిఎస్పీ. మెలోడీ ఎంత చక్కగా తీర్చిదిద్దుతాడో, ముసలి వాళ్ళతో కూడా స్టెప్పులు వేపించే మ్యూజిక్ చేస్తాడు. ఇప్పటి వరకు తాను మ్యూజిక్ అందించిన ప్రతి సినిమా మ్యూజిక్ తో అందరి ప్రశంసలు అందుకున్న సినిమాలే. డిఎస్పీ మ్యూజిక్ అంటే ఆ సినిమాకి ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఇక డీజే మూవీలో గుడిలో బడిలో ఒడిలో సాంగ్ కి ఇచ్చిన మ్యూజిక్ అద్భుతానికే అద్భుతంగా ఉంది. అద్భుత అంటే సరిపోదు కూడా. సో డిఎస్పీ గురించి కూడా ఈ మూవీ చూడాల్సిందే. ఇక కథ విషయానికి వస్తే, ఒక బ్రాహ్మణ యువకుడు డాన్ గా మారాడా లేక డానే బ్రాహ్మణ యువకుడిగా మారాడా అనేది సినిమా చూస్తేనే కానీ తెలియదు. బన్నీ యొక్క సెకండ్ పాత్ర డాన్ గా కనిపించినా ఆ పాత్ర అసలు డాన్ గా ఉండబోతుందా లేదా ఏదైనా సీక్రెట్ ఏజెంట్ గా చూపించబోతున్నారా అనేది కాస్త సందేహమే. మరి ఈ సందేహం తీరాలంటే మూవీ చూడాల్సిందే. రావు రమేష్ అప్పుడెప్పుడో రావు గోపాల్ రావు గారిని చూసినట్టుగా ఉంది. ఇప్పుడు రావు రమేష్ గారిని చూస్తుంటే ఆ ఒక్కటే అడక్కులో రావు గోపాల్ రావు గారి పాత్రను పోలినట్టు ఉన్న ఈ పాత్ర రావు రమేష్ ఎలా చెయ్యబోతున్నాడో, ఈ పాత్ర ఎలా ఉండబోతుందో, తండ్రిని మించిన తనయుడు అని రావు రమేష్ అనిపించుకున్నాడో లేదో తెలియాలంటే ఈ సినిమా చూసి తీరాల్సిందే. ఇక ఈ సినిమా కామెడీ పరంగా కూడా ఆకట్టుకోబోతుందని టీజర్ మరియు ట్రైలర్ చెప్పకనే చెబుతున్నాయి. పూజా హెగ్డే బన్నీని ముద్దు పెట్టుకుంటుంది. దాంతో బన్నీ సభ్య సమాజానికి ఏమని మెసేజ్ ఇస్తున్నారు అంటూ డైలాగ్ చెప్తాడు. సో అల్లు అర్జున్ పూజా హెగ్డేలా జరిగే సన్నివేశాల గురించి కూడా సినిమా చూడాల్సిందే. అల్లు అర్జున్ పవర్ఫుల్ డైలాగ్స్ కోసం ఈ మూవీ పక్కా చూడాల్సిందే. అల్లు అర్జున్ చెప్పే ప్రతి డైలాగ్ అదిరిపోయే లెవెల్లో ఉండబోతున్నాయి అని అనిపిస్తుంది. బ్రాహ్మణుడిగా మరియు డాన్ గా అల్లు అర్జున్ చెప్పబోయే ప్రతి డైలాగ్ థియేటర్లలో మోత మోగించనున్నాయి. మరి ఆ మోత ఏంటో వినాలన్నా చూడాలన్నా డీజే తప్పకుండా చూడాల్సిందే. ఇక ఈ సినిమా పాటల రచయితల విషయానికి వస్తే, ప్రతి ఒక్కరు కూడా పాటలు తమదైన శైలిలో రాసి అందరినీ ఆకట్టుకున్నారు. జొన్న విత్తుల, సాహితీ, బాలాజీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాటకి చక్కటి సాహిత్యాన్ని అందించారు. ఇక చెప్పుకోవాల్సింది మరొక విషయం, అదే ఫైట్. ఈ సినిమాలో ఫైట్స్ కూడా అదిరిపోయే లెవెల్లో ఉన్నాయి. రామ్ లక్ష్మణ్ ఎంతో కష్టపడి ఈ ఫైట్స్ ని డిజైన్ చేశారు. రామ్ లక్ష్మణ్ బన్నీ సినిమాలకి చాలా సినిమాలలో ఈ ఇద్దరు ఫైట్స్ ని సమకూర్చారు. సో
డీజే సినిమాను చూడాలంటే ఫైట్స్ కూడా ఒక కారణమనే చెప్పాలి. 1-2 కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది అల్లు అర్జున్, హరీష్ శంకర్, దిల్ రాజు, రావు రమేష్, పూజా హెగ్డే మరియు రామ్ లక్ష్మణ్ ఫైట్ ఇలా ఇన్ని కాంబినేషన్ ఒకేసారి తెరపైన అంటే సినిమా చూడాల్సిందే.